చిరంజీవి గారిని గౌరవించి తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆతిథ్యాన్ని ఇచ్చి గౌరవించినాడు జగన్మోహన్ రెడ్డి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారిని ఎంతో సాదరంగా ఆహ్వానించి వారికి మర్యాదను గౌరవాన్ని ఇచ్చి వారి సమస్యలను కూడా ఓపికగా విన్న మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వినడమే కాకుండా చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కలిసి వారి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయని చెప్పుకున్నారో వాటిని ఇమ్మీడియట్గా పరిష్కరించినాడు కాబట్టి ఆ రోజు మీరు సినిమా టికెట్ల మీద ధర పెంచుకోగలిగినారు. ఇది సత్యం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిరంజీవి దగ్గర మొదలుకొని అందరూ కలిసినప్పుడు జరిగినటువంటి వాస్తవం ఇది. కానీ సత్యానికి విరుద్ధంగా మన బాలిగాడు ఏం మాట్లాడతాడంటే, ఎవరు బాలిగాడు ఏం మాట్లాడతాడంటే చిరంజీవిని అగౌరవపరిచినట్టు, చిత్ర పరిశ్రమలోని పెద్దలను అగౌరవపరిచినట్టు అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడు. బాలిగానికి ఎందుకు వచ్చారా ఈ మాటలంటే, మ్యాన్షన్ హౌస్ వేసి హౌసులోకి పోయి, మళ్ళా చెప్తానా, మ్యాన్షన్ హౌస్ వేసి హౌసులోకి పోయి జులాయి వాడైపోయి పోకిరి వాని మాదిరి ఇష్టానుసారంగా 2 చేతులు జోయిలలో పెట్టుకొని ఎన్ని అబద్ధాలు కావాల్సింటే అన్ని అబద్ధాలు. అది కూడా ఎంత అహంకారం అంటే, కళ్ళకు అహంకారం, అధికారం అనే అహంకారం కమ్ముకుంది వీళ్ళందరికీ కూడా. ఈ అహంకారం ఎన్నాళ్ళు ఉంటుందంటే అధికారం ఉండేంత వరకు ఉంటుంది. అధికారం పోయినప్పుడు మట్టసంగా మర్యాదగా మళ్ళా వీళ్ళు దావకు వస్తారు. అహంకారం కాకపోతే అసెంబ్లీలో ఎవరైనా 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ముఖ్యమంత్రికి బావమర్దివి, ఎన్టీ రామారావు కుమారునివి, నీ స్థాయి, నీ హోదా అన్నీ మర్చిపోయి 2 చేతులు జోబులో పెట్టుకొని నెత్తిన అద్దాలు పెట్టుకొని జులాయి వారి మాదిరి, పోకిరి వారి మాదిరి నీ ఇష్టం వచ్చినట్టు సైకోగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతావా నువ్వు? కొవ్వు పట్టినారు మీరు. ఎంత పట్టినారంటే అంత పట్టినారు మీరు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన సాయమన్న నీకు గుర్తుందా? నీకు ఈ బసవతారకరామ హాస్పిటల్ సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లులు రావాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు నీకు రిలీజ్ చేసినాడు. మర్చిపోయినావు. జన్మనిచ్చిన నీ తండ్రికి వెన్నుపోటు పడిచింది చంద్రబాబు నాయుడు. అట్టి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తున్నావు. నీ బిడ్డను ఆ ఇంటికి ఇచ్చుకున్నావు. స్వార్థపరుని వెయ్యి. మీ నాయన్ను చెప్పులతో వేయించిన మనిషితో నువ్వు బంధుత్వాన్ని కలుపుకొని ఊరేగుతున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి నీ తండ్రి నాయకత్వాన్ని, మంచితనాన్ని, ప్రజల్లో ఆయనకు ఉండే బలాన్ని గుర్తించి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాని నామకరణం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది మర్చిపోయినావు. నీ ఇంట్లో తుపాకులతో కాల్చి నువ్వు జైల్లో చిప్పకూడు తినాల్సినోనివి. చిప్పకూడు తినకుండా నేను సంరక్షించిన వాడు రాజశేఖర్ రెడ్డి. ఆ రక్తమే జగన్మోహన్ రెడ్డి. ఎటు చూసినా నువ్వు అబ్బా కొడుకులకు రుణపడి ఉండవు. బాలిగా నువ్వు ఎటు చూసినా రుణపడి ఉండవు. నువ్వు అబ్బనికి బాకీ పడినావు, కొడుకుకు బాకీ పడినావు. నువ్వు ఈ 3 సంవత్సరాలే ఈ పదవి, అహంకారం. మళ్ళీ తర్వాత నీ పేరు కూడా డిజిటల్ బుక్లో ఉంటుంది. నువ్వు అతిపూరి వ్యవహారం చేస్తే నీ పేరు కూడా డిజిటల్ బుక్లో ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఏం మర్చిపోవాల్సిన అవసరమే లేదు. నీకు మళ్ళా చెప్తానా, ఇంకొక్కసారి ఎప్పుడైనా నువ్వు జగన్మోహన్ రెడ్డిని వాడు గీటు అని మాట్లాడితే, ఇప్పుడు బాలిగా అన్యాం, ఇంకా బాలిగా కాదు, ఈసారి ఇంకా నీచంగా కూడా మాట్లాడతాం. మీరు ఏమన్నా బెదిరించుకోవాలనుకుంటారేమో. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు. జగన్మోహన్ రెడ్డి వినయం కలిగిన మనిషి. ఏమాత్రమే కానీ గర్వం లేని మనిషి. తన దగ్గరికి బీద, సాదా, అధికారి, ఐఏఎస్ ఎవడొచ్చినా కూడా చాలా సౌమ్యంగా, వినయంగా, ప్రేమగా అన్నా అన్నా అని సంబోధించి మాట్లాడతాడు. మహిళలను ఎంత గౌరవించాలనో అంత గౌరవిస్తాడు. చిన్నపిల్లలను ఎంత ప్రేమగా హక్కును చేర్చుకోవాలనో చేర్చుకోగలుగుతాడు. అట్లా మనిషిని పట్టుకొని మీరు సైకోగాడంటారా? బుద్ధినే మీకు రొంతన్నా. జగన్మోహన్ రెడ్డిలో ఉండే లక్షణాలలో
ఒక్క లక్షణం ఉందే మీకు, మంచి లక్షణం. ఎంత ఓపిక కలిగిన వాడైనా, కాలానికి ఎదురీదగలిగిన ఓపిక కలిగిన వాడు, ఎన్ని కష్టాలు వచ్చినా లొంగకుండా ఉండే ధైర్యవంతుడు, తను అనుకునే విజయాన్ని చేర్చుకునే దానికోసం, విజయ తీరానికి చేరడం కోసం ఎంత శ్రమించాలో అంత శ్రమించేవాడు. తన నాయకత్వ పటిమతో ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు మేలు చేసే నాయకుడు. అట్లతోటి పట్టుకొని సైకోగాడంటావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటిలోని దుమ్ముకు కూడా బాలిగా నువ్వు సమానం కాదు. అంతే. అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. నేను జరిగినటువంటి శాసనసభలో అసెంబ్లీ సాక్షిగా హిందూపూర్ ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారి బావమరిది అయినటువంటి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, హేళన చేస్తూ మాట్లాడినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఒక శాసనసభ్యుడు అన్నది మర్చిపోయి, ఆయన మాట్లాడేది ఒక గౌరవ శాసన సభలో అన్నది మర్చిపోయి, సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యక్తిత్వ హననం చేస్తూ, దూషిస్తూ మాట్లాడినటువంటి తీరు దురదృష్టకరం. ఏదైతే కామినేని శ్రీనివాసరావు గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు గాని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గాని జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జరిగినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ పచ్చి అబద్దాలు కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగింది. అసలు కామినేని శ్రీనివాసరావు గారు ఆ టైంలో ఎక్కడున్నారు? ఆయన ఏమైనా ప్రజాప్రతినిధా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యేనా? ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నారా? అసలు ప్రజల్లో ఉన్నారా? వాళ్ళేం మాట్లాడుకున్నారు అన్నది మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎలా చెప్పగలరు? ఈరోజు మీరు చెప్పేటువంటి వ్యాఖ్యలు, మీరు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని మీ మాటల్లోనే అర్థమవుతుంది. మీ తడబాటే అర్థమవుతుంది. మీరు మాట్లాడుతుండగా మళ్ళీ బాలకృష్ణ గారు లేచి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం, చిరంజీవి గారిని అవమానపరుస్తూ మాట్లాడడం. అసలు ఏ రోజైనా బాలకృష్ణ గారు హిందూపూర్ సమస్యల గురించి మాట్లాడారా అసెంబ్లీలో? ఏ రోజైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడారా? ప్రజా సమస్యల గురించి మాట్లాడారా? ఏ రోజు మాట్లాడింది లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా ఆలోచించి ఉంటే ఈ రోజు బాలకృష్ణ గారు ఈ సభలో జేబులో చేతులు పెట్టుకుని తల మీద కలజోడు పెట్టుకుని మాట్లాడే అవకాశం ఉండేదా? ఆ రోజు ఆయన రాజకీయంగా ఆలోచించకుండా మేలు చేశారు కాబట్టి ఈ రోజు మీరు ఈ సభలో మాట్లాడగలుగుతున్నారన్నది మర్చిపోవద్దు బాలకృష్ణ గారు. ఎవరి సైకో? ఫ్యాన్స్ కనిపిస్తే కొట్టేయడం ఎవరి సైకో? మీరు కాదా? ఫోన్స్ ఇసిరేయడం, ఆడియో ఫంక్షన్ లో మహిళలను ఉద్దేశించి కించపరుస్తూ, మహిళలుగా మేము మాట్లాడలేము ఆ వ్యాఖ్యలు, అలాంటి మాటలు మాట్లాడుతూ, మీ సినిమాల్లోని జుగుప్సాకరమైనటువంటి డాన్స్లు వేస్తూ, మీరు ఒక గౌరవ శాసనసభ్యుడిని మర్చిపోయి ఇవన్నీ చేస్తున్నటువంటి మీరు అనుకోవాలి సైకో. సర్టిఫికెట్ ఎవరికి ఉంది? సర్టిఫికెట్ ఉన్నది మీకు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి. ఏదైతే ఇన్ని సంవత్సరాలు కూడా జన సైనికులు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, కూటమిలో ఉన్నటువంటి నాయకులు గాని ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారిని అవమానించేశారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అవమానించేశారు అని ఏదైతే మీరు చెప్పినటువంటి అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అదంతా తప్పు అని చెప్పి ఈరోజు చిరంజీవి గారి లెటర్ ద్వారాగా తేట తెల్లమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడూ కూడా అభండాలు వేయడం, అబద్దాలు ఆడమే పరిపాటిగా పెట్టుకున్నటువంటి ఈ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చిరంజీవి గారు లెటర్ రూపంలో ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానించారు, మా సమస్యలు పరిష్కరించారు. ఆ రోజు మీటింగ్ సందర్భంగా సమస్యల పరిష్కారంలో భాగంగానే నా సినిమా టికెట్ల రేట్లు, బాలకృష్ణ సినిమా టికెట్ల రేట్లు కూడా పెరిగాయన్న సందర్భం కూడా ఆయన అందులో రాయడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. శాసనసభ అనేది ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలా, అంతేగాని సభలో లేనటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, దూషిస్తూ, హేళనగా మాట్లాడడానికి కాదు మీరు శాసనసభలో ఉన్నది. ఇప్పటికైనా ఆ శాసనసభని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్చండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టడం 2014 నుంచి 2019 వరకు చేసింది అదే, ఇప్పుడు చేస్తున్నది అదే. జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం తప్ప మీకు ఏమీ చేత కాదు. ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలా. ఎందుకనంటే ఇంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పటికైనా
తీరు మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి, మాట తీరు మార్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.